సగం సాగుతాం ఇప్పుడు అనమాట. బలో శ్రీ వాసుదేవమూర్తికి. అలా అమ్మవారు రాసినటువంటి ఉత్తరాన్ని తెరిచాట స్వామివారు. ఆ ఉత్తరాన్ని రాస్తుంటే కళ్ళ నీళ్లు పడ్డాయిపోయిన ఆ ఉత్తరం మీద చదువుతున్నాడు కృష్ణయ్య. అమ్మరాసురాజు ఉత్తరాన్ని ఏకాంత మందిరంలో కూర్చుని. ఇక్కడి నుంచి రుక్మిణి సందేశం ప్రారంభం. బొమ్మర పోతన్న గారు భాగవతంలో అందించినటువంటి అద్భుతమైనటువంటి రుక్మిణి సందేశం. పెళ్లి కానిటువంటి పిల్లలు అబ్బాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ వారి స్నేహితులు కానీ ఉన్నారు అని అంటే ఈ రుక్మిణి సందేశమే వాళ్ళ వివాహానికి దివ్యమైనటువంటి అక్షంతలు అన్నమాట. కళ్యాణ కారకాలు రుక్మిణి కళ్యాణంలో ఈ రుక్మిణి సందేశం, భక్తి సందేశం అనేటువంటిది. ఇది మొట్టమొదటి యొక్క ప్రేమలేఖ కాదు. దుష్యంతుడు శకుంతల దుష్యంతుడికి రాసిన మొదటి ప్రేమలేఖ. ఆ తర్వాత లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు కృష్ణుడికి రాసిన ప్రేమలేఖ. ఈ రెండే ప్రేమలేఖలు ఉన్నాయి పురాణాల్లో. అయితే ఏ ప్రేమలేఖలు లేవు. అందరూ డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడం అనమాట. పెళ్లి లేఖల ప్రేమ లేఖల ఉత్తరాలు అనేటువంటిది ఈ రుక్మిణి కళ్యాణంతో ఇంకా సమాప్తం అనమాట. అంత గొప్ప భక్తి సందేశం రుక్మిణి అమ్మవారి యొక్క ఈ రుక్మిణి సందేశం. బోలో శ్రీ కృష్ణ పరమాత్మకు. రుక్మిణి అమ్మవారు తనను తాను పరిచయం చేసుకుంటూ రాసిందండి ఉత్తరం ఈ పద్యాన్ని. ధన్యుల్లోక మనోభిరామ కుల విద్యారూప తారుణ్య సంశోభిత. ధన్యుల్లోక మనోభిరామ కుల విద్యారూప తారుణ్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితు. నిన్ను ఏ కన్యలు కోరరు
పాదుకొని నిలచును. అన్నమయ్య అంటాడు, కృష్ణ భక్తి కొంచెం కలిగిన చాలుట, ఏ పారని భక్తి ఇంత కలిగిన చాలు, పై పై సిరులెల్ల పాదుకొని నిలచును. నీ పాదార విందాల భక్తి ఉన్నట్లయితే చాలు, అక్కడ ఏమేమైనా కూడా లేవు అనేటువంటి ఉండవు. నీ భక్తి కలిగినటువంటి వారికి అన్నీ కూడా పాదులలో నీళ్లు నిలిచినట్లుగా బ్రతుకులో సిరులన్నీ నిలిచి తీరుతాయి కృష్ణ భక్తి కలిగినట్లయితే. నెరక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు. మన దైవ మందిరంలో ఎందరో దేవుళ్ళు ఉంటూ ఉంటారు కదా, కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మవారు అందరూ ఉంటారు కదా. ఆ పువ్వులు వేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ వేయడం మరచిపోయినా ఆలస్యమైన ఒక పువ్వు వేళ అనుకోకుండా వెళ్ళి ఆయన పాదాల మీద పడింది అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు తెలుసా? వాడికి తెలియకపోయినా కూడా వాడు ఎంత భక్తిగా నా మీద పువ్వు వేశాడయ్యా. నెరక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు, కోరిన కోరికల కొనసాగును. ఒక అన్నమాచార్య కీర్తన నేర్చుకుంటే చాలండి, సంగీతంతో అవసరం లేదు. మాటలన్నీ కూడా మహామంత్రాలు అన్నమాచార్య వారు. మాటలన్నీ కూడా పాటలు, పాటలన్నీ కూడా పరమ మంత్రాలు. అందువల్ల సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి మిముబాటి పావనుడైన అకలంకుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు అన్నారు వారి మనుమలు. అందువల్ల ఒక అన్నమాచార్య కీర్తన పడితే చాలు, మీకు సాహిత్యం వచ్చిందా లేదా అవసరం లేదు, సంగీతం వచ్చిందా అవసరం లేదు, మీకు భగవంతుడి మీద భక్తి ఉందా అంతే చాలు. ఇంతెందుకండి, ఒకసారి ఉద్ధవుడు అని ఒక ప్రియమైన భక్తుడు ఉన్నాడు కృష్ణుడికి. ఆయన అడిగాడట, కృష్ణ నీ అనుగ్రహం పొందాలి అంటే 3 చిన్న షార్ట్ రూట్లు ఏమైనా ఉన్నాయో సీక్రెట్లు చెప్పు స్వామి అన్నాడు. నీ గురించా ఎవరి గురించి అడుగుతున్నా? నేను అడిగానంటే అందరి గురించి అడిగినట్టే కృష్ణ. నాకు నీ గురించి తప్ప నాకు ఇంకేమీ కావాల్సిన లేవు. అందువల్ల ఏమిటో చెప్తున్నాను, అవి ఏమిటో చెప్పు స్వామి అన్నారట. కృష్ణుడు చెప్పాడు ఉద్ధవుడు భాగవతంలో చెప్పినటువంటి మాట. ఉద్ధవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఉద్ధవా, ఎవడైనా నా గురించి, ఏ భక్తుడైనా నా గురించి 10 మందిలో ఉన్నప్పుడు నా గురించి వినడం కానీ, నా గురించి ఎవడన్నా చెప్పడం కానీ చేశాడంటే, వాడి గురించి నేను దేవలోకంలోకి వెళ్ళి అందరి ఎదురుకుండా ఆ భక్తుడి గురించి నేను చెప్పుకుంటాను అన్నమాట. చప్పట్లు కొట్టచ్చా? ఎవడైనా ఒక భక్తుడు నా గురించి చెప్తూ ఉంటే 10 మందిలో వినడం కానీ, లేదా తానెప్పుడైనా 10 మందిలో ఉంటుండగా నా గురించి చెప్పుకోవడం కానీ, వృత్తిగా కళ్ళు నీళ్లు నిండినటువంటి నిర్మలమైన భక్తితో నా గురించి ఎవడైతే చెప్పుకుంటాడో, ఆ విన్నటువంటి వాడు మళ్ళీ ఎప్పుడైతే 10 మందిలో కనీసం తలుచుకుని ఆనందపడతాడో అటువంటి వాడి గురించి నేను దేవలోకంలో చెప్తానయ్యా అన్నమాట. అంటే ఎంత వాడి జీవితం నిండా ఎంత కృష్ణానుగ్రహం నిండి ఉంటుందో ఆలోచించండి. ఇంకా రెండో సీక్రెట్ ఏంటో చెప్పు అన్నట్ట, నువ్వు ఎవరికన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, దాతృత్వం ప్రియ వక్తృత్వం అని పేరు. నువ్వు ఎవరికైనా సరే నీకు తెలియకుండానే ఒక 100 రూపాయలు నువ్వు కృష్ణార్పణం అని ఇచ్చావనుకో, నువ్వు దానం చేసావనుకో, వాడికి 1000 నేను ఇచ్చేస్తానయ్యా, 10 ఇస్తాను వాడికి. 100 రూపాయలు ఎవరికైనా దానం చేశాడంటే కృష్ణార్పణం అని చేయాలి. అందువల్ల దానం కూడా ఏం జరగాలి? భగవదర్పణం అనే జరగాలి. లేకపోతే భగవంతుడికి చెందదు. అయోగ్యులకు దానం చేయకూడదు, యోగ్యులైన వాళ్ళకి దానం చేయాలి. అందువల్ల దానం చేసేటప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఎవరికైనా దానం చేసావనుకో, చేస్తూ ఏమనంట కృష్ణార్పణం అని ఎవరైతే అంటాడో వాడికి వెంటనే రిటర్న్లో నేను 1000 రూపాయలు ఇచ్చేస్తాను, 10 ఇచ్చేస్తాను అయ్యా వాడికి నేను అని అన్నట్టు. ఇది నా యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సీక్రెట్. మూడవది ఏమిటి అన్నట్ట, వాడు ఏం చేసుకుంటూ ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వాడు పూజలు చేశాడా, వాడు స్నానాలు చేశాడా, వాడు మంత్రాలు చదివాడా, వాడికి ఆగమాలు వచ్చినా దేనితోటి పర్లేదు. ఎవడైతే వాడు మనస్సులో నన్ను ఎప్పుడూ మర్చిపోకుండా ఎవడైతే తలుచుకుంటూ ఉంటాడో, నేను వాడి గుండెల్లోనే ఉండిపోతానయ్యా, నేను వాడితోటే ఉండిపోతానయ్యా, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదయ్యా, నాకు వాళ్లే చాలు, నాకు తలుచుకునేటువంటి భక్తుల్ని వదిలి నేను ఉండలేనయ్యా. మద్భక్తాయ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి కదా ఉద్ధవా. అందువల్ల నా గురించి ఎవడైతే వాడు మనస్సులో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడు కృష్ణ అని, ఒక రామాయణం, ఒక గోవింద అని, ఒక మాధవ అని, ఒక వెంకటేశ్వర అని, ఒక శివుడు అని, ఎవరైనా కానీ వాడి గుండెల్లో ఎప్పుడైతే భగవన్నామం ఉంటుందో నేను వాడితోనే ఉండిపోతానయ్యా, వాడిని వదిలి రాలేనయ్యా అన్నట్టు. అటువంటి కృష్ణుడికి జై శ్రీమద్ రమణ గోవింద. కృష్ణుడి యొక్క దయను పొందడానికి 3 రహస్యమైన మార్గాలను మనం తెలుసుకుందాం. వీటిల్లో ఈ 3 మార్గాలను మనం పెడదాం. కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రలమవుదాం. శ్రీకృష్ణ పరమాత్మకు
ధన్యం లోకమనోభిరాము. కృష్ణ నీవు ధన్యుడివి, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ధన్యులు, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ధన్యులు. నీతో సాటి వచ్చే వాళ్ళు ఎవరున్నారు? కుల రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితం, ఇన్ని లక్షణాలలో పెళ్ళికొడుకుని ఎవరైనా వదులుకుంటారా? అందువల్లనే నిన్ను కోరుకున్నా కృష్ణ, నిన్నే పెళ్ళాడాలనుకుంటున్నాను కృష్ణ. ఇదేమిటమ్మాయి ఇన్ని లక్షణాలు నాలో ఉన్నాయా? నాకే తెలియదే అని నాకు ఎప్పుడో తెలుసు స్వామి. నీకెప్పుడు తెలుసు అని అడుగుతాము. కోరదేములు రమాకాంతాలలా. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టగానే మొత్తం సృష్టిలో ఉన్న వాళ్ళందరూ ఆవిడ కాళ్ళు పడతామని వచ్చారట. ఆవిడేం చేసిందండి? నారాయణుడి పాదాలు పట్టడానికి వచ్చింది. నారాయణుడి పాదాలు పట్టడానికి ఆవిడ వచ్చింది. నారాయణుడు ఏం చేశాడండి? ఆవిడని గుండెల్లో పెట్టి రక్షించుకున్నాడు, అమ్మవారిని గుండెల్లో చేర్చుకున్నాడు. అటువంటి మహానుభావుడు. అందువల్ల మన అనుబంధం ఈనాటిగా సుమా పాలసముద్రంలోనే పుట్టింది మన ప్రేమ. అందువల్ల కోరదేవుడు రమాకాంతాలలామంబు, నా వలననే జన్మించనే మోహములు నేనే నిన్ను కోరుకున్నానా? ఎప్పుడో మహాలక్ష్మీదేవిగా కోరుకున్నాను, ఈనాటి ఆనాటి అనుబంధం కాదు. అన్నీ బాగానే ఉన్నాయమ్మాయి. మరి నాలో ఏ లక్షణాలు చూసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఏం తెలుసుకున్నావు నా గురించి అని అడుగుతావేమో అని అనగానే అప్పుడు ఆవిడ చెప్పిందండి, అన్నమాచార్యులు వారు చెప్పిన అద్భుతమైనటువంటి భావం. ఈ సృష్టి అంతా కూడా నీ ప్రసాదమే, నీవు లేనిది నీకు కానిది ఏది లేదు ఈ సృష్టిలో కృష్ణ. ఇతని ప్రసాదమే ఇన్నియు గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియు గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియు కృష్ణ కృష్ణ కాయములోనొక ఘన సంసారము, కాయములోనొక ఘన సంసారము, ప్రాయములలో ప్రబలిని ఆయమందుకును హరిగానే, ఆయమందుకును హరిగానే. గాయక కృష్ణ 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 ఆయమందుకును హరిగానే. గాయక తగిలాడు, గాయక పాయక తగిలున్నాడు. ఇతని ప్రసాదమే ఇన్నియును గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియును గతి ఇతనిదే కన కాదనరాదు. కృష్ణ కృష్ణ జయ కృష్ణ 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 జయ కృష్ణ 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 జయ కృష్ణ 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 జయ కృష్ణ. కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మకు ఏడు పడవాడ వెంకటరమణ గోవింద. మన కలిమి మన బలిమి కాదు, ఆయన ప్రసాదం ఏదైనా సరే. ఒక జమీందారు గారు ఉన్నట్ట, చాలా విశాలమైనటువంటి మహలు, వందలాది మంది సేవకులు, అంత ఐశ్వర్యాన్ని కలిగిన
వాడు అనేకమైన కార్లు అన్నీ ఉన్నాయట. ఆయనతో పాటు ఒక సేవకుడు ఉన్నాడట. ఆ సేవకుడు చూసి చాలా భక్తిగా శ్రద్ధగా సేవ చేసేవాట. ఒకసారి ఆయన వేరే దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఈ సేవకుని పిలిచాడు. అందరిలో నువ్వు నాకు చాలా విశ్వాసంగా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టమైంది నాయన, మొత్తం ఈ జమీందారినంతా కూడా నీకు నేను వదిలిపెట్టి పెడుతున్నాను. 1 ఏడాది తర్వాత నేను మళ్ళీ విదేశాలకు వెళ్ళి తిరిగి వస్తాను. అంతవరకు కూడా ఈ సంపదలు ఇవన్నీ కూడా నువ్వు అనుభవించు. నీకు ఏడాదికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఇవన్నీ నీవే, నా కాలంలో తిరిగేవన్నీ నువ్వు తిరుగు, నా రాజదుస్తులన్నీ నువ్వు వేసుకో, నాకు కావలసిన సేవకుల చేత నువ్వే సేవ చేయించుకో, అన్నీ చేయించుకో, కానీ ఒక్క స్పృహ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఇది మనది కాదు, ఇది నాది కాదు, నేను తెచ్చింది కాదు, ఇది ఒకడు తెచ్చిపెట్టాడు ఆల్రెడీ. నాకు యోగం ఉంది కాబట్టి నేను అనుభవిస్తున్నా. ఒకడు ఇచ్చాడు, మనకి ఇచ్చేవాడు ఉన్నాడు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు కారులో తిరిగినప్పుడల్లా మా జమీందారు గారి దయ్యా, మా యజమాని గారి దయ్యా, అందువల్ల కారులో తిరుగుతున్నాను. నువ్వు మంచి బట్టలు వేసుకున్నప్పుడల్లా మా దొరగారి దయ్యా, మా మహానుభావుడు మా యజమాని గారి దయ్యా, మనల్ని పరిపాలించేవాడు ఒకనాడు పైన వాడిచ్చినటువంటి దయ్యాలు నేను ఉంటున్నాను అని అనుకో. అన్నీ చెయ్యి. కానీ మా కోటలో ఉన్నటువంటి చివర ఒక చేపల కొలను ఉన్నది. అందులో ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన అపురూపమైనటువంటి మత్స్యాలు ఉన్నాయి. వాటిని మేము ఎవరో ముట్టుకోం. ఆ కలుపులు ఎప్పుడూ తీయం. ఆహారానికి ప్రత్యేకంగా వాటికి అందేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేసాం. ఆ చేపల జోలికి వెళ్ళావో నువ్వు చచ్చేవి అన్నాడు. అందువల్ల వాటి జోలికి మాత్రం వెళ్ళకు, అక్కడికి మాత్రం వెళ్ళకు అన్నాడు. అలాగే మహారాజు గారు అన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. వీడేం చేస్తున్నాడంటే మహారాజు గారు అన్నీ వేసుకుంటూ ఉన్నాడు, కారులో తిరుగుతున్నాడు. ఏమో రామయ్య ఇదేంటి ఈ మధ్య కొత్తగా కారులో ఎక్కేవే అని అంటున్నారు. మొదటిసారి చెప్పాడు, అంతా మా యజమాని గారి దయ్యా, మా మహానుభావుడు నా కోసం ఇలా వదిలి వెళ్ళాడు, ఏదో అనుభవిస్తున్నా అన్నాడు. 3వ రోజు కల్లా ఏం చేశాడంటే, ఈ మధ్య మనకి ఏదో కలిసి వచ్చిందిలే, మనం తిరుగుతున్నావులే, యజమాని సంగతి మర్చిపోయాడు అనమాట. అన్ని సేవకులు అందరి మీద నేనే యజమాని, మీరేమిటి పెద్దనాలు చేస్తున్నారు అన్నట్టు. ఇవన్నీ అయిన తర్వాత ఓ రోజున వీధిలో ఆయన గుర్రం బండి మీద పెడుతూ ఉంటే ఎవరో అన్నట్ట, మీ మహారాజు గారు నీకు అన్నీ ఇచ్చేసినట్టున్నారు, అన్నీ నీవే అని చెప్తున్నాయి, చేపల చెరువు సంగతి నీకు తెలియదా అన్నట్ట. అనగానే వీడు అన్నట్ట ఒక్కసారి కోటలోకి చిన్న ఆలోచించట. జమీందారు గారు చంపేస్తానని చెప్పాడు, అక్కడ జోలికి వెళ్ళామంటే. అందువల్ల మంచి వెరైటీ ఏమన్నాయో సరే వెళ్ళి చూద్దాము అనుకుని చపల బుద్ధితోటి ఓ రోజున ఏం చేశాట, 4 పనివాళ్ళని పెట్టుకుని ఆ తలుపులు బద్దలు పెట్టుకుని ఆ చేపల కొలను ఏదైతే ఉందో వెళ్ళేటప్పటికి అద్భుతమైనటువంటి మంచి ఆరోగ్యంగా మెలమెలా మెరిసిపోతున్నటువంటి స్వచ్ఛమైన జలాలతో బాగా ఎదిగి ఉన్నటువంటి ఆ చేపల కొలను చూశాడట. ఊరు ఊరిపోతుంది వీడికి. వెంటనే అనుకున్నట్ట పని వాళ్ళని పిలిపించాడు. ఒరే తెయ్యండి రా 4 నాగని బయటికి అన్నాడు చేపలు. అనగానే వీళ్ళు అన్నారు, ఇది జమీందారు గారిది, దీన్ని ముట్టుకోవద్దన్నారు, దీని దగ్గర రావద్దన్నారు, దీన్ని మనం ముట్టుకోకూడదు, ఇది మన సొంతం కాదు, దానికి జోలికి వెళ్ళామంటే ఏం చేస్తాడైనా, మన పైన యజమాని మనల్ని బతకనివ్వడన్నట్టు. ఇంకెవరో యజమాని, నేనేరో యజమాని, తిరిగి అందులో నుంచి అన్నట్ట. అది దగ్గరకు వెళ్ళి అవి తీసే లోపల మెడ మీద వచ్చి ఒకే ఒక్క వేడి పడిపోయిందిటండి. ఎవరు వచ్చేసారి? జమీందారు గారు వచ్చేసారు. వాడు చెరువుల జోలికి వెళ్ళేటప్పటికీ ఆయన చెప్పాడు, అక్కడికి కనుక వెళ్ళామంటే నేను వేసేస్తానని చెప్పాను. సరిగ్గా ఆ చేపలను పట్టుకోబోతున్నటువంటి సమయంలో వచ్చి జమీందారు గారు 4 తన్ని నడ్డి వెరగొట్టి కూర్చోబెట్టారట. కూర్చోబెట్టగానే అప్పుడు వాడిని బయటకు తోలేసేసారు, వాడిని బయటకు తినేశారు. ఇంతకీ ఏమిటంటే రామకృష్ణ పరమహంస చెప్పారు ఇక్కడ. చెప్పి ఆ చెరువులు ఎవరు అని అంటే వాళ్ళందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులైన జ్ఞానులైన సజ్జనులైనటువంటి మహానుభావులు. వాళ్ళ జోలికి కనుక పెడితే రాజ్యాన్ని అనుభవించినా ఊరుకున్నాడు, జమీందారితనాన్ని అనుభవించినా ఊరుకున్నాడు, తనను మరిచిపోయినా ఊరుకున్నాడు. కానీ భాగవతోత్తములైనటువంటి సజ్జనుల జోలికి పెడితే ఏం చేశాడండి, వచ్చి చావగట్టి మెడగిరిచేసి బయటకు తీసేశాడు అనమాట. అందువల్ల ఎవరి జోలికైనా వెళ్ళవచ్చు, కానీ ఎటువంటి వారి జోలికి వెళ్ళకూడదు, సాధు సజ్జనులైనటువంటి వారి జోలికి వెళ్ళకూడదు. ఇంకొక నీతి ఏమిటండి, మనం ఎంత అనుభవించినా, ఎంత మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా మనమంతా ఎవరు అనుభవిస్తూ ఉన్నాము? ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు, వాడెవడో ఇస్తాడు. మళ్ళీ వాడి కనుక మనసు చెదిరిందంటే గబుక్కులు లాగేసుకుంటాడు. యస్యానుగ్రహం ఇచ్చామి తస్య సర్వం అనుగ్రహం మొత్తం హరామ్యహం అన్నాడు. అందువల్ల మనకిచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, వాడెవరంటే కృష్ణ పరమాత్ముడే అనమాట. అట్టి కృష్ణ భగవానుడు మనలందరినీ కూడా రక్షించుగా రుక్మిణీ సమేతంగా. జయ శ్రీమద్రమారమణ గోవింద. కాయములో అనక ఘన సంసారము ప్రాయంబులలో ప్రబలేని దాయక పాయక తగిలున్నవాడు సర్వము హరి తానే అయి ఉన్నాడు.
సర్వేశ్వరుడు కృష్ణుడు. అది నేను తెలుసుకున్నాను అన్నది రుక్మిణి అమ్మవారు. బొమ్మెరపోతన్న గారు చెప్పిన అద్భుతమైనటువంటి పద్యం అండి, రుక్మిణి అమ్మవారు చెప్పినటువంటి పద్యం. ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరాద్రముల కలిమిలా భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులన బలని సౌందర్యమేలా దైతనీయ ధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నిరజాతనయన నీ వనమాలికా గంధమ ఫలేని ఘ్రాణమేల ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మమునకు ప్రాణేశ, నీ మాటలు ఎంతో గంభీరంగా ఎంతో మధురంగా ఉంటాయట. ఒక్కసారి నీ మాటలు విననటువంటి ఈ చెవులు ఎందుకయ్యా? అసలు కన్నులున్నందుకు సార్థకత నీ అందమైనటువంటి జగన్మోహన రూపాన్ని చూడాలట. మిగిలిన సౌందర్యాలను నశించిపోయే సౌందర్యాలు, శాశ్వతమైన సౌందర్యం నీది అట. అందువల్ల అటువంటి నీ శాశ్వతమైన జగన్మోహన సౌందర్యాన్ని చూడలేని ఈ కన్నులెందుకు స్వామి? స్వామి, నీ మెడలో ఒక అద్భుతమైనటువంటి తులసి వనమాల ఉంటుందిట. ఒక్కసారి నీ గుండెల దగ్గరికి వచ్చి ఆ తులసి మాల వాసన చూసి ఒక్కసారి అలా వాసన పీల్చి ఇలా ఊపిరి వదిలేస్తాను స్వామి. ఆ తులసి వనమాల యొక్క వాసనను ఆఘ్రాణించి ఈ వాసన చూడకుండా ఊపిరి వదిలేస్తా కావాలంటే. దైత స్వామి నీరజాత నయన నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా ఆ తులసి వనమాలలోని సుగంధాన్ని ఆఘ్రాణించలేనటువంటి ఇక ఈ ఊపిరి ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఆవిడ ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేళ వేయి జన్మములకు అని ఉత్తరం రాసి అన్నీ బాగానే ఉన్నాయి అమ్మాయి, బాగానే చెప్తూ ఉన్నావు, నువ్వెక్కడో ఉంటావు కదా, నేను ఎక్కడో ఉంటాను కదా, నేను ఇంత గొప్పవాడిని నువ్వు అనుకున్నావు కదా, మరి నాలాంటి గొప్పవాడిని చేసుకోవాలంటే నువ్వు గొప్పదానివి ఉండాలి కదా. మరి నేను చూస్తే గొల్లవాడిని క్షత్రియ వంశంలో పుట్టలేదు, అందువల్ల మరి నన్ను పెళ్ళాడేందుకు నీకేం అర్హతలు ఉన్నాయని అడుగుతావేమో కృష్ణ అని సమాధానం చెప్తోంది గడుసు వరం. ఎంత గడుసుతనంగా సమాధానం చెప్తోందో. గత జన్మంబుల దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ హరి జగత్ కళ్యాణు వాంఛించి చేసి తినేని వసుదేవనాథనుడు నా చిత్తేసుడవుగాక, నా చిత్తేసుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగర భూమిలో ఛేదీస ముఖ్యాధవు. కృష్ణ, గత జన్మలలో నీ వంటి వాడు భర్తగా దొరకాలంటే ధర్మాలు ఎన్నైతే ఉండాలో అన్ని ధర్మాలు చేసిన దాన్ని అయి ఉండాలి. అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసిన దానిని, దాహార్తులకు దాహాన్ని తీర్చిన దానిని, మంచి అన్నసత్రములను కట్టించిన దానిని, ఎన్ని పుణ్యాలైతే ఉన్నాయో అన్ని పుణ్యాలు చేసిన దానిని, ఈ పుణ్యాల ఫలిత మూలంగా పార్వతీ పరమేశ్వరులిద్దరూ సంతృప్తి చెందిన వారైతే ఓ వసుదేవనందన కృష్ణ, నువ్వు నా భర్త అవుతావు, నీ చేతుల్లో శిశుపాలుడు మొదలైన వాళ్ళు ఓడిపోతారు. అన్ని వన్ వే ట్రాఫిక్ అనుకున్నావా ప్రేమ అంటే? అంత నీ ఇష్టమైన ప్రేమ అనేది. నేను నో అని అన్నాను అనుకో, నేను కాదు అని అన్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతావేమో స్వామి. ప్రశ్న ఏమే సమాధానం. కృష్ణుడికి ఎటువంటి చాయిస్ లేదు నోడు భక్తుల దగ్గర. వాళ్ళు ఏం చెప్తారు వినాల్సిందే. లక్ష్మీదేవినైనా సరే అనమాట. ఆవిడ చెప్తోంది, ఒకవేళ నో అని అన్నామనుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నామనుకో, అప్పుడు ఏం చేస్తానో తెలుసా? ఏం చేసుకుంటావు? చచ్చిపోతావా? ఎవ్వని పాదంబుజతో ఎంబున వన్మునుగన్వాంఛింతురో, ఎవ్వని పాదంబుజతో ఎంబులు గౌరీశ్వర్యాద. పరమేశ్వరుడు ఏ విష్ణువు యొక్క పాదాల నుండి పుట్టిన గంగ పవిత్రమైందని ఇలా చల్లుకుంటాం కదా నెత్తి మీద, చల్లుకోలేదైనా గంగను తీసి విష్ణు పాదాల నుంచి పుట్టిన గంగను ఏం చేశాడు ఈశ్వరుడు? తన మీద పెట్టుకున్నాడు. అందువల్ల అటువంటి స్వామి ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి శిరస్సు మీద
నీ పాదాల నుండి పుట్టినటువంటి గంగ విరాజిల్లుతూ ఉంటుందో అంత పవిత్రమూర్తివైన నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు అనుకో, ఏం చేస్తాను తెలుసా స్వామి, నీ గురించి తపస్సు చేస్తాను ఒక జన్మలో, పుణ్యం